హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే, మనం చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఐపీ అడ్రస్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అన్నది. అంటే ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికోసం మనం ఫస్ట్ టెర్మినల్ తీసుకోవాలి. sudo apt install tar ఓకే సారీ apt install tar capital Y టార్ అన్నది మన సిస్టంలో ఇప్పుడు ఇన్స్టాల్ అవుతున్నది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత దాని స్టేటస్ అన్నది మనం చెక్ చేసుకోవాలి. స్టేటస్ ఆఫ్లైన్లో ఉంటుంది. ఓకే, అది ఇన్స్టాల్ ఓకే ఇన్యాక్టివ్లో ఉన్నది. యాక్టివ్లోకి రావాలంటే sudo systemctl స్టేటస్ ప్లేస్లో సేమ్ స్టార్ట్ అని ఇచ్చుకోవాలంటే స్టార్ట్ పవర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ కమాండ్ చూద్దాము. దాని స్టేటస్ చూసారు కదా, ఇక్కడ మనకి యాక్టివ్ అనేసి చేంజ్ అయింది. ఇప్పుడు యాక్టివ్లో ఉన్నది అది. సో నెక్స్ట్ కమాండ్ ఇద్దాం. యాక్టివ్లో ఉంది కాబట్టి sudo pip install tornet అనేసి మనం ఒక కమాండ్ ఇచ్చుకోవాలి. పిప్ ఫైల్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, పిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది మనకి. నెక్స్ట్ దాన్ని రన్ చేయాలి అంటే ఫస్ట్ మనం నెట్వర్క్ సెట్టింగ్స్ అన్నవి చేంజ్ చేయాలి. బ్రౌజర్లో నెట్వర్క్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే మన బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను మన ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసా. మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేస్తుంటే ఆ బ్రౌజర్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి. నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇక్కడ మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ అనేసి ఉన్నది కదా, అది సెలెక్ట్ చేసుకుని ఈ హోస్ట్ అన్న కాడ ఇక్కడ మనం సేమ్ మనకి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కిందే ఉంటుంది సేమ్ ఇదే ఐపీ ఇక్కడ మనం అసైన్ చేసుకోవాలి. 172.0.0.1 అయితే పోర్ట్ నెంబర్ వచ్చేసి 9050 పోర్ట్ నెంబర్ వస్తుంది. ఈ సెట్టింగ్స్ కూడా సేమ్ ఇట్లానే ఉంచేసుకోండి. ఇది ఇక్కడ మార్క్ చేసి ఉండాలి, ఇది కూడా ఇక్కడ మార్క్ చేసి ఉండాలి. సో V5 అన్నది ఓకే చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ నెట్ అన్నది మీకు వర్క్ అవ్వదు. ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఆన్ చేస్తున్నా, ప్రజెంట్ కనెక్ట్ చేసే ఉంది, బట్ మీకు సైట్స్ అన్నవి ఓపెన్ కావు. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెర్మినల్లోకి వెళ్దాము. టెర్మినల్ ఓపెన్ చేసి కమాండ్ ఎంటర్ చేయాలి. అది sudo tornet స్పేస్ డాష్ డాష్ interval ఇంటర్వెల్ స్పేస్. ఈ ఇంటర్వెల్ అంటే మనకి అంటే ఎంత టైంలో ఐపీ అన్నది చేంజ్ అవ్వాలి అనేసి. ఇది సెకండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మినిట్స్ ఉండదు, సెకండ్స్ మీద ఉంటుంది. నేను 5 సెకండ్స్కి చేంజ్ అవ్వాలనేసి 5 అని ఇస్తున్నా. తర్వాత డాష్ డాష్ కౌంట్ స్పేస్ ఇచ్చి డాష్ డాష్ కౌంట్ కౌంట్. కౌంట్ అంటే ఇప్పుడు మనకి ఒక 5 సెకండ్స్కి చేంజ్ అయ్యేలాగా ఇచ్చాము కదా, 5 సెకండ్స్కి ఒక అంటే 10 టైమ్స్ చేంజ్ అయ్యాక మళ్ళీ ఆగిపోవాలి అనుకుంటే మనం 10 అని ఇస్తాము. నేను అలాగే ఇన్ఫినిటీ ఎన్నిసార్లు అన్నా చేంజ్ అవ్వాలి కాబట్టి 0 ఎంటర్ చేసుకుంటున్నా. ఎంటర్ చేసి ఓకే చేయగానే మీకు స్టార్ట్ అవుతుంది టార్నెట్ అన్నది.
ఇక్కడ మనకి ఐపీ అన్నది వస్తూ ఉంటుంది చూడండి గైస్. అంగోండి ఐపీ వచ్చింది 5.255.98.23 అది ఐపీ వచ్చింది. సో ఇట్లా ఐపీస్ చేంజ్ అవుతుంటాయి కదా. సో మనం ఐపీ చెక్ చేద్దాం అప్పుడు. దానికోసం డిఎన్ఎస్ లిక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఒకసారి ఆ వెబ్సైట్ చెక్ చేద్దాం. మనకి ఇక్కడ ఐపీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో గైస్ చూసారా ఎంత స్లో. చూసారా ఇక్కడ ఐపీ అన్నది మనకి 23.50 సంథింగ్ వస్తుంది. ఇక్కడ కనెక్ట్ అయింది మనకి ఈ ఐపీ అన్నది చూడండి. ఇప్పుడు మళ్ళీ గైస్ చూడండి మనకి ఇందాక ఒక ఐపీ అడ్రస్ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక వేరే ఐపీ అడ్రస్ వస్తుంది. డిఫరెంట్ ఐపీస్ ఇగండి చూడండి ఫ్రెండ్స్. 204 సంథింగ్ వాట్ చేంజ్ అయ్యాను చూసారా ఇక్కడ ఐపీ అడ్రస్. ఇగండి ఐపీ అడ్రస్. అట్లా మనకి ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది మనం రీలోడ్ చేసినప్పుడు. అంతే గైస్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్